దేవునికి మహిమ కలుగునుగాక. ముందుగా దేవాది దేవునికి నా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానండి. ఈ సత్యస్రవంతి అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరకు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాన్న నా వందనాలు చెప్తా ఉన్నాను. ప్రియమిత్రులారా, క్రైస్తవ ప్రపంచంలో కొన్ని పదాలను మనము తరచుగా వాడుతూ ఉంటాం, ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. హల్లెలూయా అని, ఆమెన్ అని, మరణాత అని ఇత్యాది పదాలను మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. అయితే ఆ పదాలను భావయుక్తముగా సందర్భానుసారముగా వాడితే తప్పు కాదు. కానీ సందర్భము లేకుండా ఊత పదంలాగా ఆ పదాలు వాడితే అది తప్పు. అయితే ఈరోజు మరణాత అనే మాటను గురించి ధ్యానించాలని ఆశపడతా ఉన్నాను. దీని గురించిన ప్రస్తావన 1వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 16వ అధ్యాయము 22లో వ్రాయబడి ఉంది. ప్రభువు వచ్చుచున్నాడు. దానికి ముందు ఎవడైనను ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శపింపబడుగాక అంటే ఒక హెచ్చరిక పైన తెలియచేస్తూ కింద ప్రభువు వచ్చుచున్నాడు అనే మాట వ్రాయబడింది. దీని ఫుట్నోట్లో మరణాత, మరణ్ ఆత అని అంటూ అక్కడ దానికి అర్థం ఏమిటంటే ప్రభువు వచ్చుచున్నాడు, ప్రభువు వచ్చి ఉన్నాడు, ప్రభువా రమ్ము. ఈ మూడు పదాలు కూడా, ఈ మూడు భావాలు కూడా మరణాత అనే పదానికి అర్థం. మరణ్ ఆత అనే రెండు పదాల కలయిక. ఇది అరమాయిక్ భాష. మరణ్ అంటే ప్రభువు అని, ఆత అంటే వచ్చుచున్నాడు, వచ్చి ఉన్నాడు, రమ్ము అని మూడు అర్థాలు కూడా ఆ పదంలో ఉన్నాయి. సో టోటల్గా మరణాత అంటే ప్రభువు వచ్చుచున్నాడు అనుంది, ప్రభువు వచ్చి ఉన్నాడు అనుంది, ప్రభువా రమ్ము అనేటువంటి భావం కూడా ఈ మరణాత అనే పదంలో ఉంది. అయితే సందర్భానుసారముగా అక్కడ వచ్చి ఉన్నాడనా, వచ్చుచున్నాడనా, లేక ప్రభువా రమ్మనా, అక్కడ ఏ భావాన్ని మనం వాడుకోవాలి అనేటువంటిది ఆ సందర్భము మీద ఆధారపడి ఉంటుంది. ప్రాముఖ్యముగా ప్రభువు వచ్చుచున్నాడు, మరణాత అని చెప్పబడిన ఈ మాట అంతకు ముందు ఒక హెచ్చరికతో ప్రారంభమైంది. దేవుడు వస్తున్నాడు, జాగ్రత్త అని హెచ్చరిక. ఎందుకంటే ఎవడైనాను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడుగాక అంటే ఒక హెచ్చరికను తెలియచేసే పదంలా కనపడుతుంది ఇక్కడ. ఒకసారి చూద్దాం మిత్రులారా, మరి ఆధ్యాత్మిక జీవితంలో యేసుక్రీస్తు రెండవ రాకడ అనేటువంటిది మనందరం ఎదురు చూస్తూ ఉన్నాము. లోకానికి తీర్పు తీర్చబోయే ఒక రోజది. అది సమీపముగా ఉన్నదని ప్రతి క్రైస్తవుడు ఒకరికొకరు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 5లో మనం చూస్తూ ఉంటే ప్రభువు సమీపముగా ఉన్నాడు. యేసుక్రీస్తు రెండవ రాకడను గూర్చి సంఘమైన మనందరము కూడా ఎదురు చూడాలి కదా. మనము యేసు రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నామన్న మాట కూడా బైబిల్లో కనపడుతుంది. తీతుకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 13లో మనం చూస్తే మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నాము. యేసు రెండవ రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాము, దాని కొరకు సిద్ధపడుతూ ఉన్నాము. ఇది సంఘస్థులమైన మనందరము కూడా మరి ఒకరికొకరు జ్ఞాపకం చేసుకోవలసిన మాట. సహోదరుడా జాగ్రత్త, ప్రభు వస్తున్నాడని ఒకరికొకరు జాగ్రత్తను తెలుపుకునే పదము మరణాత అనేటువంటి పదము. ఒకసారి యూదా వ్రాసిన పత్రిక 14-15 వచనాలు, యూదా వ్రాసిన పత్రిక 14-15 వచనాల్లో మనం చూస్తే అందరికీ తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధులతో పరివారముతో వచ్చెను. యేసుక్రీస్తు వారు వచ్చెను అందరికీ తీర్పు తీర్చుటకు. వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి
భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటినీ గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. లోకానికి తీర్పు తీర్చడానికి ఆయన రాబోతున్నాడు. ఇంతకుముందు చాలాసార్లు వచ్చాడు, ప్రభువు వచ్చి ఉన్నాడు. అవును, నోవాహు జల ప్రళయంలో, సొదొమ గొమొర్రా కాలములో ఆ 2 పట్టణాలను వాటికి తీర్పు తీర్చడానికి చాలాసార్లు వచ్చాడు ఆయన. లోకములో చెడ్డవారి మీదకి తీర్పును తీర్చడానికి ఆయన వచ్చాడు. ఇంతకుముందు చాలాసార్లు వచ్చాడు, మరలా రాబోతున్నాడు ఫైనల్గా ఒకసారి లోకానికి తీర్పు తీర్చడానికి. 96వ కీర్తన 13, 96వ కీర్తన 13 మనం చూడగలిగితే, భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు. న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వాస్యతను బట్టి జనులకు ఆయన తీర్పు తీర్చును. లోకానికి తీర్పు తీర్చడానికి ఆయన రాబోతున్నాడు కనుక జాగ్రత్త. ఒక హెచ్చరిక. మరణాత అనే మాటలో ఒక హెచ్చరిక భావం. జాగ్రత్త, యేసుక్రీస్తు వస్తున్నాడు. వస్తున్నాడు అంటే అర్థం దేనికి వస్తున్నాడు? తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. నీతిమంతుడని ఇంకా నీతిమంతుడుగా ఉండనివ్వు, పాపులను ఇంకా పాపాత్ములుగానే ఉండనివ్వు. ఎవరి కొరకు నేను సిద్ధపరచవలసిన జీతాన్ని నా యొద్ద ఉన్నది అంటున్నాడు ప్రకటన గ్రంథం చివరిలో. లోకానికి తీర్పు తీర్చడానికి ఆయన రాబోతున్నాడు. ప్రభువు వచ్చుచున్నాడు. ఇంతకుముందు ప్రభువు వచ్చి ఉన్నాడు. చాలాసార్లు చెడ్డవారికి తీర్పు తీర్చడానికి ప్రభువు వచ్చి ఉన్నాడు. అలాగే ప్రభు వచ్చుచున్నాడు. జాగ్రత్త. ఒక హెచ్చరిక భావము. దేవుడు వస్తున్నాడు అంటే అర్థం ఏమిటి? మనం సిద్ధపడాలి. మరణాత అనేటువంటి ఈ పదములో ఇంతకుముందు చాలాసార్లు భక్తిహీనులకు తీర్పు తీర్చడానికి ఆయన వచ్చాడు, మరలా రాబోతున్నాడు. కనుక సిద్ధపడండి. మరణాత అనే ఆ మాటలో హెచ్చరిక భావం ఉన్నది, సిద్ధపడాలనేటువంటి భావం కూడా మనకి కనపడతా ఉంది. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూడగలిగితే, ఆలకించుడి, మహాకోపముతో ప్రతీకారము చేయుటకును అగ్ని జ్వాలలతో గద్దించుటకును యెహోవా అగ్ని రూపకముగా వచ్చి ఉన్నాడు. జాగ్రత్త. ఆయన తీర్పు తీర్చడానికి ఇంతకు ముందు చాలాసార్లు వచ్చాడు, మరలా రాబోతున్నాడు. సిద్ధపడండి. మరణాత అనేటువంటిది యేసుక్రీస్తు రాబోతున్నాడు అనేటువంటి ఒక విషయాన్ని మనం ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకోవడానికి, దాని కొరకు సిద్ధపడడానికి, అలాగే సమాజాన్ని హెచ్చరించడానికి కూడా ఇదిగో ఆయన రాబోతున్నాడు, జాగ్రత్త, మారు మనసు పొందండి అని ఒక హెచ్చరిక, సిద్ధపాటు అనేటువంటి ఆ భావము మరణాత అనే పదములో ఉంది. అలాగే యేసుక్రీస్తు రాబోతున్నాడు, మనం సిద్ధపడాలి అంటే ముందు ఆయన 2వ రాకడపై మనకు విశ్వాసం ఉండాలి. ఒకసారి చూడండి, 2వ పేతురు 3వ అధ్యాయము 4-6 వరకు, 2వ పేతురు 3వ అధ్యాయము 4-6 వరకు మనం చూస్తే, ఆయన రాకడను గూర్చిన వాగ్దానము ఏమాయను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకున్నవలెను అంటూ కిందంటున్నాడు. చూడండి, 6వ వచనం వచ్చినప్పటికీ, ఆ నీళ్ల వలన అప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినదై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నది. విశ్వాసము, వాగ్దానము కొరకైన నిరీక్షణ. నోవహు కాలంలో జల ప్రళయముతో లోకానికి తీర్పు తీర్చాడు. లోతు గారి కాలంలో సొదొమ గొమొర్రా పట్టణాలపై అగ్నివర్షాన్ని కురిపించాడు. ఏలియా గారి కాలంలో
మరి ఆ అన్యదేవతల ఆ ఆ విగ్రహాలను నమ్మే వాళ్ళని అగ్నితో తీర్పు తీర్చాడు. దేవుడు రాబోతున్నాడు, జాగ్రత్త. ఇవన్నీ మీరు చదువుతున్నారు కదా, ఇవన్నీ మీరు వింటున్నారు కదా. అయినా సరే యేసు రెండవ రాకడపై మీకు ఎందుకు అనుమానము? ఇంతకుముందు చాలాసార్లు ఆయన భక్తిహీనులను శిక్షించడానికి వచ్చాడు కదా, అవి వ్రాయబడి ఉన్నాయి కదా. మరలా రాడని మీరు ఎలా ఎందుకు మీరు అనుకుంటున్నారు? ఇదిగో త్వరగా వచ్చుచున్నానన్నాడు. ఇప్పటికి 2000 సంవత్సరాలు అయింది. ఇది నిజం కాదేమో, ఇది అబద్ధమేమో, త్వరగా అంటే ఇన్ని వేల సంవత్సరాలా? ఇలాంటి సందేహాలు సాతాను మన హృదయంలో పుట్టిస్తూ ఉంటాడు, మన విశ్వాసాన్ని దెబ్బతీయడానికి. దేవుడు కాలమునకు అతీతుడు. కొన్ని వేల సంవత్సరాలైనా, లక్షల సంవత్సరాలైనా ఆయన దృష్టిలో అది పెద్ద ఎక్కువ కాలం అనేం కాదు. అసలు ఆ కాలమే ఆయన వలన కలిగించింది, ఆ కాలమే ఆయన వలన కలిగించబడింది. కాలమునకు ముందుగా దేవుడున్నాడు. ఆయన నిత్యుడు. నిత్యుడైనటువంటి వాడు త్వరగా అన్నాడంటే అర్థము మనం అనుకుంటున్నటువంటి భావన కాదు అక్కడ. 2000 సంవత్సరాలంటే మనకేదో చాలా గొప్ప, కానీ దేవునికి 2000 సంవత్సరాలంటే పెద్ద ఎక్కువ కాదండి. కాలం అనేటువంటిది దేవునిని కొలవలేదు, కాలమే ఆయన వలన కలిగింది. కాబట్టి ప్రియుల, ఆయన త్వరగా అంటున్నాడు అంటే అర్థము ఆయన రావలసిన సమయం అది, ఆయనకు త్వరగా అది. ఇక్కడ ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున ఉన్నట్లే నిలిచి ఉన్నది కదా. యేసుక్రీస్తు రెండవ రాకడపై సందేహాలు. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. ఆయన ఏదో వస్తానంటున్నాడు, తీర్పు తీర్చేస్తానంటున్నాడు, లోకాన్ని నాశనం చేసేస్తామంటున్నాడు, ఏదేదో అంటున్నారు. అవన్నీ అబద్ధాలేమో. కానీ సాతాను మన హృదయములో చెడు ఆలోచనలను పుట్టిస్తాడు. అందుకనే దేవుడు ముందుగానే లోకానికి తీర్పు తీర్చడానికి అనేక సార్లు వచ్చాడు. ఆయన అనేక సార్లు వచ్చాడు, తీర్పు తీర్చి వెళ్ళాడు. ఫైనల్గా ఇంకొకసారి రాబోతా ఉన్నాడు. ఫైనల్ జడ్జిమెంట్. మరణాత అనే మాటలో హెచ్చరిక ఉన్నది, సిద్ధపడాలనేటువంటి జాగ్రత్త ఉన్నది. అలాగే విశ్వాసము, నిరీక్షణ కూడా ఉన్నది. యేసుక్రీస్తు రెండవ రాకడ తప్పకుండా జరుగుతుంది. నేను అప్పటి వరకు సిద్ధపడతాను. అది 1000 సంవత్సరాల, 2000 సంవత్సరాల, 3000 సంవత్సరాల, అది ఆయన చిత్తము. ఆయన కాలమునకు అతీతుడు. కానీ ఆయన వస్తానన్నవాడు తప్పకుండా వస్తాడు. ఆయన వాగ్దానము ఖచ్చితముగా నెరవేరి తీరుతుంది అనే విశ్వాసాన్ని కలిగించే పదమే మరణాత. అందుకే భావయుక్తముగా మరణాత అనే పదాన్ని మనం తప్పగా ఉపయోగించాలి. కానీ ఊత పదములా వాడకూడదు, సందర్భం లేకుండా. దాని భావాన్ని పక్కకు పెట్టేసి అలవాటుగా ఆ పదాన్ని వాడకూడదు. భావయుక్తముగా ఆ పదాన్ని మనం వాడాలి. అలాగే చూడండి, హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయము 36, 37 వచనాలు. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయము 36, 37 వచనాలు మనం చూస్తే, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారే, వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. మనకి అన్ని క్విక్గా అయిపోవాలని మనం అనుకుంటా ఉంటాం, వెంటనే జరిగిపోవాలి. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చువాడు ఆలస్యము చేయకవచ్చును. ప్రతి క్రైస్తవుడు నమ్మవలసిన మాటలు బైబిల్ గ్రంథము, సత్యదైవ గ్రంథము. అనేకమైన విషయాలు జరిగాయి, బైబిల్లో చెప్పబడినవి. అలాగే ఇంకా జరగవలసినవి కొన్ని ఉన్నాయి, అవి తప్పకుండా జరిగి తీరుతాయి. బైబిల్లో వ్రాయబడినవి జరిగాయి, జరుగుతున్నాయి, జరగబోతాయి కూడా. 100% సత్యదైవ గ్రంథమే పరిశుద్ధ బైబిల్. ఆయన వస్తాడని వ్రాయబడి ఉన్నది. మానవాళికి దేవుడిచ్చిన వాగ్దానము, భక్తిపరులకు దేవుడిచ్చిన వాగ్దానము, అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది.
మనము ఓర్పుతో, సహనముతో, నిరీక్షణతో, విశ్వాసముతో ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూడాలి. 2 పేతురు 3వ అధ్యాయము 9 నుంచి మనం అలా చదువుకుంటూ వస్తే ప్రియులారా, కొందరు ఆలస్యం ఎంచుకుని ఉన్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలెనని నిశ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవుని యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ మన సమయానికి ఆలస్యంగానే మనకు అనిపిస్తుంది. ఎందుకంటే మానవ ఆయుష్ చిన్నది కనుక మనకు అది ఆలస్యముగా అనిపిస్తుంది. అది కానీ ఆయన సంకల్పములో కొద్దిమంది ఉన్నారు. వారందరూ కూడా అక్కడ వ్రాయబడి ఉంది కదా, ఎవడును నశింపవలెనని నిశ్చయింపక అంటున్నాడంటే ఆయన రక్షణ ప్రణాళికలో ఇంకా ఉన్నారు. వాళ్ళందరూ కూడా రక్షణలోనికి వచ్చిన తరువాత తప్పకుండా ఆయన వచ్చి తీరుతాడు. ఆయన దీర్ఘశాంతము. మనం అనుకున్నప్పుడే ఆయన వచ్చేస్తే ఇంకా అనేక మంది రక్షణలోనికి రాకుండా పోతారు. కనుక దేవుని సంకల్పంలో ఎవరైతే ఉన్నారో వారందరూ రక్షణలోనికి వచ్చిన తరువాత ఎవడూ నాశనం కాకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన భవిష్యత్ జ్ఞానము కలిగినటువంటి వాడు. ఆయన సంకల్పములో ఇంకా రక్షణలోనికి వచ్చేవాళ్ళు ఉన్నారు కొద్దిమంది. వారి కొరకు ఆయన దీర్ఘశాంతముతో అలా ఉన్నాడు. ఆయన ఖచ్చితముగా వచ్చి తీరుతాడు. 12వ వచనం చూస్తే, దేవుని దినపు ఆగమనము కొరకు కనిపెట్టుచు దానిని అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలవారై ఉండవలెను. అలా చదువుతున్నాను. దేవుని దినపు ఆగమనము కొరకు కనిపెట్టుచు దానిని అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. సిద్ధపాటు పరిశుద్ధ ప్రవర్తన. యేసు రావాలని మనందరం కోరుకుంటున్నాం. సోదరుడా, ప్రాముఖ్యముగా క్రైస్తవుడా, సిద్ధపడి ఉన్నావా నువ్వు? పరిశుద్ధ ప్రవర్తన, భక్తి, జాగ్రత్త ఇవి మన జీవితాల్లో ఉన్నాయా? ఆయన ఇప్పుడు వచ్చేస్తే దేవుని తీర్పులో నువ్వు ఉండగలవా? ఆ సిద్ధపాటు ఉందా నీకు? ఒకసారి ఆలోచించుకోవాలి. యేసుక్రీస్తు 2వ రాకడని మనం అపేక్షించాలి. ఆయన రావాలని కోరుకోవాలి. మంచిది. అయితే దానికి సిద్ధపాటు కూడా ఉన్నదా? అది కూడా ఆలోచించుకోండి. ఎవరికి వారు, నాకు నేను, మీకు మీరు స్వపరీక్ష చేసుకుంటూ మన సిద్ధపాటు ఏ స్థాయిలో ఉన్నది? పరిశుద్ధ ప్రవర్తన, భక్తి, జాగ్రత్త ఏ స్థాయిలో ఉన్నది మనది? ఎవరికి వారు స్వపరీక్ష చేసుకోవాలనే మరణాత అనే పదాన్ని కొద్దిమంది వాడుతూ ఉంటున్నారని నేను అనుకుంటా ఉంటాను. అవును, భావముతో సందర్భానుసారముగా వాడవలసిన పదమే అది, అనవలసిన పదమే అది. మరణాత అనే పదము ప్రభువు వచ్చి ఉన్నాడు, ప్రభువు వచ్చుచున్నాడు. వచ్చి ఉన్నాడు అంటే ఇంతకుముందు చాలామంది భక్తిహీనులకు తీర్పు తీర్చడానికి వచ్చాడు ఆయన. అలాగే ఫైనల్గా ఒకసారి రాబోతా ఉన్నాడు లోకమంతటికీ తీర్పు తీర్చడానికి. దానికి సిద్ధపడి మనం ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి, పరిశుద్ధ ప్రవర్తన కలిగి ఉండాలి. మరణాత అనే మాటలో హెచ్చరిక ఉన్నది. మరణాత అనే మాటలో ప్రభు వస్తున్నాడు జాగ్రత్త అనే ఒక హెచ్చరిక ఉన్నది. మరణాత అనే మాటలో సిద్ధపడాలి అనేటువంటి ఒక జాగ్రత్త ఉన్నది. యేసుక్రీస్తు 2వ రాకడను మనం విశ్వసించాలని, ఆయన వచ్చే వరకు కూడా మనము నిరీక్షణ గలవారమై, ఓర్పు గలవారమై ఉండాలనే భావము మరణాత అనే పదములో ఉన్నది. 10 సార్లు మరణాతను చాలామంది అంటున్నారు కదా సోదరిమణులారా. మరి ఆ ప్రవర్తన, ఆ మాటను మీరు అంటున్నారు కదా, చాలా సంతోషము. అయితే ఆ సిద్ధపాటు ఉన్నదా? అలా అనడం తప్పు కాదు, కానీ
ఆ మాటను పదే పదేగా మనం అంటున్నటువంటి మనలో సిద్ధపాటు ఉన్నదా, జాగ్రత్త ఉన్నదా, పరిశుద్ధ ప్రవర్తన ఉన్నదా? ఒక్కసారి ఆ మాట అంటున్న వాళ్ళు, అనని వాళ్ళు కూడా ఈ సిద్ధపాటు కొరకై స్వపరీక్ష చేసుకోవలసిన అవసరత ఉన్నది. అలాగే మరణాత అనే మాటలో ప్రభువా రమ్ము, ప్రభువా రమ్ము అనే భావం కూడా ఉన్నది. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 20లో ఒకసారి మనం చూస్తే, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 20లో మనం చూస్తే, ప్రభువైన యేసు రమ్ము, ప్రభువైన యేసు రమ్ము. ఈ అధ్యాయాన్ని మనం ప్రారంభం నుంచి చదువుకుంటా వస్తే హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. నీతిమంతుడు నీతిమంతుడుగానే ఉండనేము, పాపిని పాపిగానే ఉండనేము, జీతం పట్టుకొస్తున్నాను, ఎవడికి ఇవ్వవలసిన జీతం వాడికి ఇస్తాను నేను. ఈ గ్రంథములో ఏది కలపకూడదు, ఏది తీసివేయకూడదు. అలా చేస్తే వాళ్ళు శిక్షించడానికి నేను వస్తున్నానని హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. పైన కిందకు వచ్చినప్పటికి ప్రభువైన యేసు రమ్ము అంటే లోకమునకు తీర్పు తీర్చడానికి ప్రభువారా. ప్రతి క్రైస్తవుడు చేయవలసిన ప్రార్థన ఆయన రాకడ కొరకు. ప్రభువా రమ్ము, రా తండ్రి రా. ఎందుకనగా లోకము నిండా పాపమే, లోకము నిండా పాపమే. లోకమునకు తీర్పు తీర్చడానికి రా నాథా. ఇంకా ఎంతకాలం అని భక్తులందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు, ఇంకా కొంచెం కాలం ఆగండి, కొద్దిమంది ఇంకా ఉన్నారు అని దేవుడు అంటా ఉన్నాడు. యేసుక్రీస్తు రాకడ కొరకు మనం ప్రార్థించాలి. ప్రభువైన యేసు రమ్ము, రమ్ము. లోకమునకు తీర్పు తీర్చడానికి రా తండ్రి. నిన్ను నమ్ముకున్నందుకు మమ్మల్ని హింసిస్తున్నారు వీళ్ళు, మమ్మల్ని చంపుతున్నారు వీళ్ళు. 70వ కీర్తన 1-2 వచనాలు. 70వ కీర్తన 1-2 వచనాలు. దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము, యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీయగోరు వారు సిగ్గుపడి అవమానమందుదురుగాక. ప్రభువా నిన్ను నమ్ముకున్నందుకే వీళ్ళు మా ప్రాణాలు తీస్తున్నారు. ఇప్పుడు భారతదేశంలో కూడా అదే, క్రైస్తవులను చంపుతున్నారు. మణిపూర్లో చాలామంది క్రైస్తవులు చంపబడ్డారు. చర్చిలను కూల్చేస్తున్నారు, పాస్టర్లను కొడుతున్నారు, ఇష్టానుసారముగా చెలరేగిపోతున్నారు. సత్యదేవుడవైన నిన్ను నమ్ముకున్నందుకు వీళ్ళు మా మీద పడుతున్నారు. తండ్రి యేసు రా, రమ్ము, రమ్ము. దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము, యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము. నీ సహాయం నాకు కావాలయ్యా. ఎందుకంటే నా ప్రాణము తీయగోరు వారు సిగ్గుపడి అవమానమందుదురుగాక. నువ్వే నిజమైన దేవుడు అన్న సంగతి వారికి తెలియజేయడానికి రా, రమ్ము ప్రభు, ప్రభువా రమ్ము. యెషయా గ్రంథము 64వ అధ్యాయము ప్రారంభ వచనము. మన ప్రార్థనాంశాలలో కూడా మరణాత అనే పదం ఉండాలి. ప్రభు రమ్ము. ఆయన రాకడ కొరకు కూడా మనం ప్రార్థించాలి, మనం సిద్ధపడాలి, ప్రార్థించాలి. యెషయా గ్రంథము 64వ అధ్యాయము ప్రారంభ వచనము. గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చెదవుగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లుగాక, నీ శత్రువులకు నీ నామము తెలియచేయుటకై నీవు దిగి వచ్చెదవుగాక. అలా చదువుతున్నాను. గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చెదవుగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లుగాక, నీ శత్రువులకు నీ నామమును తెలియచేయుటకే నీవు దిగి వచ్చెదవుగాక. నీ శత్రువులు ఉన్నారు ఈ లోకములో. నిన్ను నమ్ముకున్నందుకు మమ్మును హింసిస్తున్నారు వీళ్ళు. గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చెదవుగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లుగాక, నీ శత్రువులకు నీ నామమును తెలియచేయుటకై నీవు దిగి వచ్చెదవుగాక.
లోకమునకు తీర్పు తీర్చడానికి, నీతిమంతులకు నిత్య జీవం ఇవ్వడానికి, పాపులను నరకానికి పంపేయడానికి ప్రభువా రమ్ము. ఎందుకంటే నీ తీర్పు న్యాయమైనదయ్యా. నీవు లోకమునకు న్యాయముగా తీర్పు తీర్చేవాడవు నీవే న్యాయవంతుడవు. ఇప్పుడు లోకంలో చూస్తూ ఉన్నాం అన్యాయపు తీర్పులు. నిన్ను నమ్ముకున్న వారి మీద అన్యాయపు తీర్పులు. ప్రభువా రమ్ము. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనము, నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును, భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. ఇప్పుడున్నారు కదా చాలామంది, వాళ్ళ తీర్పులలో న్యాయం కాదయ్యా, పాపాన్ని ప్రేరేపించే తీర్పులు ఇస్తున్నారు. ఇప్పుడు వివాహం కాకమునిపే స్త్రీ పురుషులు కలిసి సహజీవనం చెయ్యవచ్చట, అది నేరం కాదట. అబ్బా, ఎంత గొప్ప తీర్పు! అక్రమ సంబంధాలను కూడా సమర్థించే తీర్పులు ఇస్తున్నారు. నిన్ను నమ్ముకున్నందుకు రిజర్వేషన్స్ తీసేశారు. నిన్ను నమ్ముకున్నందుకు మమ్మల్ని హింసించే చట్టాలు చేస్తున్నారు, జైలులో వేస్తున్నారు, అన్యాయపు తీర్పులు తీరుస్తున్నారు. ప్రభువా రమ్ము, నీవు వస్తే నీవు నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును, భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయి. నేరం చెయ్యని వారిని తీసుకెళ్లి జైల్లో వేసేస్తున్నారు, నేరం చేసిన వాళ్ళకి బయటకు విడిచిపెడుతున్నారు. నేరాలు చేసి జైల్లోనికి వెళుతున్నారు వాళ్ళు విడుదల చేసేస్తున్నారు, వాళ్ళు సంబరాలతో బయటకు వచ్చేస్తున్నారు. అన్యాయపు తీర్పులు. ప్రభువా రమ్ము, రా తండ్రి. నీవు వచ్చి లోకమునకు తీర్పు తీర్చాలి. నీవే నిజమైన దేవుడు అని సమాజం తెలుసుకోవాలి. ఒక్కసారి నువ్వేంటో చూపించి వీళ్ళకి. ప్రభువా రమ్ము, ప్రభువా రమ్ము. మరణాత అనే పదములో ప్రభువుని రమ్ము అని ప్రార్థించాలని జ్ఞాపకం చేసే పదం మరణాత అనే పదం. మంచి పదం అది, భావయుక్తముగా వాడితే అది మంచి పదమే. అలాగే చూడండి, 1వ దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము, కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము, కాబట్టి ఈ మాటల చేత ఒకనికొకడు ఆదరించుకొనుడి. మరణాత అనే మాటలో ఆదరణ భావం ఉన్నది. ఆయన వస్తాడు, లోకానికి తీర్పు తీర్స్తాడు, మనము ఆయనతో సదాకాలం ఉంటాం. ఇక నీతి రాజ్యము, యేసుక్రీస్తు అంటాడు కదా ప్రార్థనలో, నీ రాజ్యం వచ్చునుగాక అని ప్రార్థన చేయండి అంటాడు ఆయన. ఆయన వచ్చి ఒక పరిశుద్ధమైన రాజ్యాన్ని స్థాపింపబోతున్నాడు ఈ భూమి మీద. ఒక నీతి రాజ్యము రాబోతూ ఉన్నది. ఇప్పుడు మనం రాజ్యములోనే ఉన్నాము, కానీ ఇంతకన్నా ప్రత్యక్ష పాలన, ఇంతకన్నా ఉన్నతముగా నిత్యము ప్రభువుతో సహవాసము చేసి ఒక గొప్ప రాజ్యము స్థాపించడానికి ప్రభువా రమ్ము. ప్రకటన 21:3, ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది అంటున్నాడు. ఇప్పుడు ఇది ఈ సందర్భం ఎప్పుడు? ఆయన రాకడ తరువాత ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా. మరి ఇప్పుడు లేదా అండి? ఇప్పుడు ఉన్నది, అప్పుడు ప్రత్యక్షంగా ఉంటుంది. ప్రత్యక్ష పాలన కొరకు ప్రభువా రమ్ము. లోకమునకు తీర్పు తీర్చడానికి, మాకు న్యాయము తీర్చడానికి, మా కన్నీటి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయడానికి, నీతో నిత్యము మేము సహవాసము చేయడానికి, సదాకాలము నీతో ఉండడానికి, ప్రత్యక్షముగా నీ సమక్షములో మేము జీవించడానికి ప్రభువా రమ్ము. ఆదరణ కలిగించే మాట మరణాత. ప్రార్థనలో ఉపయోగించవలసినటువంటి మాట మరణాత.
మన విశ్వాసమును, నిరీక్షణను బలపరిచే మాట మరణాత. ఒక హెచ్చరికను, సిద్ధపాటను తెలియచేసే మాట మరణాత. మరణాత అని అంటున్నారు కదా సోదరీమణులారా. మీ హృదయములో ఈ భావమును పెట్టుకొని మరణాత అనడం తప్పు కాదు. కానీ ఈ భావం ఏమీ లేకుండా అదో ఊత పదంలాగా మరణాత మరణాత అని పదే పదే వాడటం వలన దానివల్ల ఏంటి ఉపయోగం? సిద్ధపాటు లేకుండా మరణాత అంటే ఏంటి ఉపయోగం? అమ్మో, ఆయన వస్తున్నాడు కదా, నేను జాగ్రత్తగా ఉండాలనే భావం లేకుండా మనం మరణాత అని పదే పదే అనడం వల్ల ఏంటి ఉపయోగం? ఇది అనవలసిన మాటే. ఈ మాటను అనాలి. అయితే అది భావయుక్తముగా వాడబడాలి. కాబట్టి ప్రియులారా, మరణాత అనేటువంటిది ఒక చక్కని మాట. ఆ మాటలో ఆయన వస్తున్నాడు జాగ్రత్త అనే హెచ్చరిక, ఆయన రాకడ కొరకు మనం పరిశుద్ధ ప్రవర్తనతో సిద్ధపడాలి అనేటువంటి ఒక సిద్ధపాటు, ఆయన తప్పకుండా వచ్చి తీరతాడు అనేటువంటి విశ్వాసము, ఆయన వచ్చే వరకు నిరీక్షించాలి, ఎంత ఓర్పుతో సహనముతో నిరీక్షించాలి అనే భావం ఉన్నది. అలాగే ప్రభువా రమ్ము అని ప్రార్థన, అంటే ఆయన రాక కొరకు ఆకాంక్షించాలి మనం, ఆయన రాక కొరకు ప్రార్థించాలి మనం. ఎందుకంటే ఒక నీతి సామ్రాజ్యం శత్రువులను నీతిమంతులను వేరు చేసి ఒక నీతి సామ్రాజ్యము స్థాపించడానికి, నిత్యము మనం ఆయనతో ఎటర్నల్ ఫెలోషిప్, నిత్యము ఆయనతో సహవాసము చేయడానికి, ప్రత్యక్షముగా ఆయనతో సహవాసం చేయడానికి. ఈ తేడాను గమనించాలి. మనం ఇప్పుడు కూడా ఆయనతో సహవాసం చేస్తున్నాం, ఇప్పుడు కూడా ఆయన యొక్క నివాసము మన మధ్యన ఉన్నది, నేను కాదనటం లేదు. కానీ ప్రత్యక్షముగా ఉండే ఒక కాలం ఉన్నది, అది రాకడ తరువాత. దాని కొరకు మనం ఎదురు చూస్తూ ఆయన రాకడ కొరకు ప్రార్థించాలి. ప్రభువైన యేసు రమ్ము అంటూ మనం ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన ప్రియ పరిశుద్ధ తండ్రి, నీ గ్రంథములో వ్రాయించిన మరణాత అనే పదం గురించి మేము ధ్యానించామయ్యా. వందనాలు. లోకమునకు తీర్పు తీర్చడానికి ఇంతకు ముందు మీరు చాలాసార్లు వచ్చారు, ఫైనల్గా ఒకసారి రాబోతా ఉన్నారు. దాని కొరకు మేము పరిశుద్ధ ప్రవర్తనతో సిద్ధపడేలా సహాయం చేయండి. అలాగే ప్రభు, నువ్వు తప్పకుండా వచ్చి తీరుతావు అనే విశ్వాసాన్ని దయచేయండి. నీ గ్రంథము, బైబిల్ గ్రంథము సత్య గ్రంథము, అందులో వ్రాయబడిన ప్రతి మాట సత్యమేనని, ఖచ్చితంగా అది జరిగి తీరుతుందని, మీ యొక్క రాకడ తప్పకుండా జరుగుతుందనే విశ్వాసాన్ని ఇవ్వండి. మీరు వచ్చే వరకు అది ఎంతకాలమైనా సరే నిరీక్షణతో వేచి ఉండగలగా శక్తిని మాకు దయచేయండి, ఓర్పును మాకు దయచేయండి. ప్రభువారము తండ్రి, ప్రభువారము మీతో నిత్యము సహవాసం చేయాలని, మీ నీతి పాలన, మీ ప్రత్యక్ష పాలన చూసి మేము ఆనందిస్తూ, మేము పరిశుద్ధముగా బ్రతుకుతూ నిన్ను స్తుతించాలనే ఆశ కలిగి ఉన్నాము తండ్రి. ప్రభువా రమ్ము. మీరు ఆకడ కొరకు తండ్రి నిరీక్షించడానికి, ఎదురు చూడడానికి కావలసిన సిద్ధపాటు, ఓర్పును మాకు దయచేయమని యేసు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరిపై తోడై ఉండునుగాక. ఆమెన్. వందనాలండి.